దీని మీద వెళ్ళిన ఫస్ట్ ట్రైన్ హౌరా మైల్. అండ్ ఈ బ్రిడ్జ్ పేరు ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. మనకి ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే కింద అయితే మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మొత్తం అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. RRR మూవీలో ఒక బ్రిడ్జ్ సీన్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ సీన్ ఈ బ్రిడ్జ్ని ఉదాహరణగా తీసుకుని టేకప్ అనేది చేశారు. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రిలో అయితే ఉన్నామండి. ఈ రాజమండ్రిని అందరూ RJY అని ముద్దుగా పిలుస్తారు. ఈ రాజమండ్రిలో చాలా సందర్శక ప్రాంతాలు అయితే ఉన్నాయి. వాటితో భాగంగా ఈరోజు నేను చూపించబోయే ఈ 4 బ్రిడ్జిలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 4 బ్రిడ్జిల గురించి వివరంగా అయితే తెలుసుకుందామండి. అండ్ హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు చేసుకుని మీరు చూస్తున్నారు JSK Vlogs RJY. మనమైతే పుష్కర్ ఘాట్లో ఉన్నామండి. మీరు ఎదురుకుండా చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, ఇది హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనమాట. అంటే రాజమండ్రి ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఇదే ఫస్ట్ బ్రిడ్జ్ రాజమండ్రిలో కట్టడం. అండ్ ఈ బ్రిడ్జ్ మనకి 1897లో అయితే కట్టడం మొదలుపెట్టి 1900లో పూర్తి చేశారనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ పేరు మనకి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంటారు ఓల్డ్ లో. పూర్తి పేరు అంటే ఎలిబ్యాంక్ హ్యావ్లాక్ అనమాట. అండ్ అలాగే మనకి ఈ హ్యావ్లాక్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ హ్యావ్లాక్ ఓల్డ్ బ్రిడ్జ్ మీద అంటే 1897లో కట్టడం మొదలుపెట్టి 1900 అంటే 1900లో పూర్తి అయ్యాక దీని మీద వెళ్ళిన ఫస్ట్ ట్రైన్ హౌరా మైల్. అండ్ అలాగే మనకి ఈ బ్రిడ్జ్ 120 ఇయర్స్ అయితే ఓల్డ్, అంటే 120 ఇయర్స్ గల పాతది ఈ బ్రిడ్జ్. అండ్ అలాగే నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనకి హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఓల్డ్ బ్రిడ్జ్ అనేది, ఈ ఓల్డ్ బ్రిడ్జ్ మనకి మొత్తం లాంగ్ అంతా ఎంత ఉంటుంది అంటే 2.1 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ కొవ్వూరు అయితే కలిపేది. బట్ ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ని అయితే వాడటం మానేశారు. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ మీద లాస్ట్ ట్రైన్ వెళ్ళింది కూడా మనకి హౌరా మైలే. అంటే ఫస్ట్ ట్రైన్ వెళ్ళింది హౌరా మైలే, లాస్ట్ ట్రైన్ వెళ్ళింది కూడా హౌరా మైలే. ఇది లాస్ట్ ట్రైన్ వెళ్ళింది 1997లో. అండ్ అప్పటి నుంచి మనకి ఈ బ్రిడ్జ్ మీద అయితే ఎటువంటి ట్రైన్ వెళ్ళట్లేదండి. దాని తర్వాత దీన్ని ఏం చేద్దామనగా దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా మారుద్దామని అనుకుని రైల్వే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగా ఈ బ్రిడ్జ్ని అయితే మనం ప్రభుత్వం అయితే కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత 2017 నుంచి దీన్ని టూరిస్ట్ స్పాట్గా మారుస్తారన్నారు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి మార్పులు చేర్పులు అయితే లేవు. ఇప్పుడైతే మనం పుష్కర్ ఘాట్లో ఉన్నాం కదండి. పుష్కర్ ఘాట్లో మనకి సెకండ్ బ్రిడ్జ్ అనమాట రాజమండ్రిలో. అండ్ ఈ బ్రిడ్జ్ పేరు ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. అందరూ ముద్దుగా గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ మనకి 1991లో కన్స్ట్రక్ట్ చేద్దాం మొదలుపెట్టి 1997లో అయితే ముగించారు. అది కూడా మార్చి 11న ఓపెన్ చేశారు. బ్రిడ్జ్ టోటల్ లాంగ్ వచ్చేటోడికి 2.7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ మీద మనకి చాలా ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి, చెన్నై వైపు, కలకత్తా వైపు. అండ్ ఈ బ్రిడ్జ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందండి. మనకి కలకత్తా వైపు ట్రైన్ వెళ్ళాలన్నా, చెన్నై వైపు ట్రైన్ వెళ్ళాలన్నా అసలు ఈ బ్రిడ్జ్ ఒక్కొక్కసారి అయితే ఖాళీనే ఉండదు. ఒక్కొక్కసారి అయితే మనకి గోదావరి స్టేషన్ ఖాళీ లేకపోయినా, రాజమండ్రి స్టేషన్ ఖాళీ లేకపోయినా మనకి ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆగిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఈ బ్రిడ్జ్ గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే ఇది కొవ్వూరుని కలుపుతుంది. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే మనం రాజమండ్రి స్టేషన్ అయితే కలుపుతూ ఉంటుంది. మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఓల్డ్ అయిపోయిన తర్వాత దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేశారనమాట, మన ఆర్చ్ బ్రిడ్జ్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఆర్చ్లు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం 28 ఆర్చ్లు అయితే ఉంటాయి. అండ్ అలాగే మీరు చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ బ్రిడ్జ్ మీద ట్రైన్ మీద వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటే మనకి గోదావరి మంచి మంచి వ్యూస్ అయితే తగులుతూ ఉంటాయండి. అండ్ ఇప్పుడైతే మనం ఆర్చ్ బ్రిడ్జ్ అయితే కవర్ చేసేసాం, అంటే రాజమండ్రి సెకండ్ బ్రిడ్జ్ అయితే కవర్ చేసాం. అండ్ అలాగే రాజమండ్రి ఫస్ట్ బ్రిడ్జ్ కూడా మీకు చూపించేశాను. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రాజమండ్రి థర్డ్ బ్రిడ్జ్కి. సో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లో 2 ట్రాన్స్పోర్ట్లు అయితే జరుగుతాయండి. పైనుంచి అయితే రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ అనేవి మొత్తం వెళ్తూ ఉంటాయి. బస్సెస్, లారీస్ అండ్ మాల్ స్కూటర్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. అండ్ అలాగే కింద అయితే మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మొత్తం అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే నాకు ఈ బ్రిడ్జ్ అంటే పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం అండి. సో ఈ బ్రిడ్జ్ 1947లో అయితే ఓపెన్ చేశారు. అంటే ఇప్పటికీ 47 ఇయర్స్ అనమాట. సో అలాగే మనకి ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 4.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ మొత్తం ఏమేమి ఊర్లు కలుపుతాయంటే మనకి ఇది రాజమండ్రి, అండ్ అలాగే ఇలా వెళ్ళేటప్పటికి కొవ్వూరు అనే ఊరు కలుపుతుంది అనమాట. అంటే రాజమండ్రి నుంచి కొవ్వూరు అంటే మనకి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అండి, కొవ్వూరు అంటే వెస్ట్ గోదావరి, 2 డిస్టిక్లు కలుపుతుంది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. మీకు ఒక మంచి విషయం చెప్పనండి, మన RRR మూవీ ఉంది కదా, అదేనండి మన రాజమౌళి అండ్ అలాగే NTR గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కలిసి నటించిన RRR మూవీలో ఒక బ్రిడ్జ్ సీన్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ సీన్ ఈ బ్రిడ్జ్ని ఉదాహరణగా తీసుకుని టేకప్ అనేది చేశారు. అండ్ అలాగే మనకి ఈ బ్రిడ్జ్ అనేది చాలాసార్లు అయితే క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఈ బ్రిడ్జ్ మీద రోడ్స్ అయితే అంతగా బాగుండేవి కావు. బట్ ఇప్పుడైతే పర్లేదు, ప్రిటీ మేనేజబుల్ అని చెప్పచ్చు. ఒకప్పుడు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉండే ఈ బ్రిడ్జ్ మీద రోడ్స్, బట్ ఇప్పుడైతే పర్లేదని చెప్పొచ్చు రోడ్స్. మీరు మొత్తం చూడొచ్చు, ఇది మొత్తం బ్రిడ్జ్, అదైతే మన గోదావరి, అది చూడొచ్చు, అది గోదావరి. అండ్ అలాగే మనకి అక్కడ ఆర్చ్ బ్రిడ్జ్ అండ్ అలాగే హ్యావ్లాక్ బ్రిడ్జ్ కూడా కనబడుతున్నాయి అక్కడ నుంచి. అండ్ ఇది మొత్తం రాజమండ్రి సిటీ అనమాట, అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రాజమండ్రి సిటీ. సో ఇది మొత్తం మనకి రాజమండ్రి సిటీ కదా. అండ్ ఇటు సైడ్ మనం చూసుకుంటే
మనకి అటు సైడ్ గోల్డెన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అండ్ అలాగే మహాకాళేశ్వర్ టెంపుల్, అయ్యప్ప స్వామి గుడి మొత్తం ఇటు సైడ్ ఉంటాయన్నమాట బ్రిడ్జ్కి ఆపోజిట్ వైపు. సో నేనైతే రోడ్ క్రాస్ చేసి పక్క అయితే వెళ్తున్నాను అనమాట, మీకు ఒక చిన్న ట్రాక్ వ్యూ చూపించడానికి. సో చూసారా మొత్తం మనకి కింద నుంచి అయితే మొత్తం ట్రైన్ వెళ్తుంది. అండ్ కింద చూసారా మనకి చేపల వేట అయితే అవి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ ఇసుక కూడా తీసుకొస్తారనమాట బోట్లో నుంచి ఇసుక. అండ్ పైనుంచి అయితే మనకి ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అండ్ మీరు చూసారా ట్రాక్ అలా బ్రిడ్జ్లోంచి లోపలికి కలిసిందనమాట. మన ఈ గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లో రోజుకి కొన్ని వేల వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని ఇంకా బాగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైన వ్యూ చూసారు, ఇప్పుడైతే ఇది కింద వ్యూ అనమాట. కింద నుంచి అయితే మనకి వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఇక రాజమండ్రి 4th బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా గోదావరి రివర్ మీదే నిర్మించారు. ఈ బ్రిడ్జ్ 2015లో ఓపెన్ చేసి ఇక్కడ రాకపోకలు అయితే మొదలుపెట్టారు. ఈ బ్రిడ్జ్ కొవ్వూరు నుంచి దివాన్ చెరువు మీదుగా అయితే వెళ్తుంది. ఇంకొక విషయం అండి, ఇందాక చూపించిన బ్రిడ్జ్ అదే మన గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద అయితే మన సిటీలోకి అయితే వెళ్ళాలి, అది కూడా NH16కి అయితే కలడానికి. అలా వెళ్లకుండా ఈ రాజమండ్రి 4th బ్రిడ్జ్లో అయితే డైరెక్ట్ మనం NH16కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ మన రాజమండ్రిలో ఇటువంటి 4 బ్రిడ్జిలతో పాటు చాలా సందర్శిత ప్రాంతాలు అయితే ఉన్నాయండి. అవన్నీ వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాం అతి త్వరలో. అండ్ అలాగే మనకి రాజమండ్రికి 4 బ్రిడ్జిలు ఉన్నాయి. అండ్ రాజమండ్రికి దూరంలో 8 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం అనే ఊరు దగ్గర సార్ ఆర్థర్ కాటన్ గారు ఒక ధవళేశ్వరం బ్యారేజ్ని కట్టారు. అండ్ అలాగే ధవళేశ్వరం బ్రిడ్జిని కూడా నిర్మించారు. ఆ వీడియోలని త్వరలో మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ ఆ వీడియోలో మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇవాల్టి బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ డీటెయిల్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. తప్పకుండా రాజమండ్రి వచ్చి ఈ 4 బ్రిడ్జిల మధ్యకి చూడడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక బ్లాగ్లో కలుసుకున్నాం. దిస్ ఇస్ JSK సెండింగ్ ఆఫ్. జై హింద్.